హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 'ఫాక్స్ సమ్మర్' అనే చైనీస్ డ్రామాలో పార్ట్ 8ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లియాన్షు వాళ్ళ స్టెప్ ఫాదర్‌కి, అలాగే లియాన్షు వాళ్ళ మదర్‌కి ఇద్దరికీ కూడా ఒక బాబున్నాడు. సో, తినైతే మెంటల్‌గా అలాగే ఫిజికల్‌గా కూడా ఇన్‌కేపబుల్ అనమాట. అందుకనే లియాన్షు వాళ్ళ స్టెప్ ఫాదర్‌కైతే ఆ బాబు గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు. ఇంకా లియాన్షు వాళ్ళ మదర్ లియాన్షుని కలవడానికి రమ్మని పిలుస్తారు. ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లియాన్షు వాళ్ళ మదర్ అంటారు, "మీ డాడ్ ఎలాగన్నా సరే నీ స్టెప్ సిస్టర్‌కి, అలాగే నీ తమ్ముడికి ఇద్దరికీ కూడా మనీ ఇస్తారు. ఆయన తర్వాత మనీ వస్తుంది. కానీ నీకు రాదు. ఎందుకంటే నువ్వు తన వారసురాలివి కాదు కాబట్టి. సో, నీకు ఈ ఆస్తి రావాలి అంటే నువ్వు తనతో ఎలాగన్నా సరే ఈ కంపెనీలో ఉండాలి" అని చెప్పి అంటుందనమాట. కానీ దానికి మన లియాన్షు అయితే, "లేదు, నేను ఒప్పుకోను. నేను మళ్ళీ కంపెనీలోకి రావాలని అనుకోవట్లేదు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, గు జిన్‌యూన్ లియాన్షుని బయటకు వెళ్దామని అడుగుతాడు. కానీ లియాన్షు మాత్రం రాను అని చెప్పేటప్పటికి తను గు చెంగ్జా దగ్గరికి వెళ్తాడు. గు చెంగ్జా దగ్గరికి వెళ్ళి ఎలాగన్నా సరే మనం బయటకు వెళ్దామని చెప్పి ఒప్పిస్తాడు. ఇంకా గు చెంగ్జా కూడా ఒప్పుకుంటాడు. లియాన్షుని కూడా తీసుకొస్తాడనమాట. ఇంకా అక్కడికే స్టెప్ సిస్టర్ కూడా వస్తుంది. ఇంకా స్టెప్ సిస్టర్ అలాగే మన లియాన్షు, గు చెంగ్జే, జిన్‌యూన్ వీళ్ళు నలుగురు కూడా కలిసి అక్కడికి వెళ్తారు. ఇంకా స్టెప్ సిస్టర్ అయితే గు జిన్‌యూన్‌ని వెనకాలే ఫాలో అయ్యి వస్తుంది కదా! "నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు" అని చెప్పి కొంచెం సీరియస్‌గా అంటాడనమాట. ఇంకా అక్కడ లియాన్షు అలాగే జిన్‌యూన్ ఇద్దరు కూడా క్లోజ్‌గా ఉండటం చూసి కొంచెం స్టెప్ సిస్టర్‌కైతే జెలసీగా ఉంటుంది. ఇంక తర్వాత గు చెంగ్జాకి కూడా కొంచెం డల్‌గా ఉంటాడనమాట. స్టెప్ సిస్టర్ అయితే, "నేను వాటర్‌కి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా?" అని చెప్పి గు చెంగ్జాని పిలుస్తుంది. ఇంకా గు చెంగ్ అక్కడికి వెళ్తాడు. ఇంకా గు చెంగ్జా అయితే అక్కడ లియాన్షుకి సపోర్టింగ్‌గా మాట్లాడతాడనమాట. "లియాన్షు చాలా మంచిది. అయినా నీకెందుకు లియాన్షు అంటే అంత కోపం? మీరిద్దరూ కలిసే కదా పెరిగారు చిన్నప్పటి నుండి. తన గురించి నీకు తెలిసుండాలి కదా" అని చెప్పి గు చెంగ్జా అలా మాట్లాడతాడు. గు చెంగ్జా కూడా లియాన్షుకి సపోర్ట్ చేసేటప్పటికి స్టెప్ సిస్టర్‌కి చాలా కోపమొస్తుందనమాట. ఇంక తనైతే ఎలాగైనా లియాన్షు మీద పగ తీర్చుకోవాలి అన్నట్టు అనుకుంటుంది. ఇంక అందుకని తనేం చేస్తుంది అంటే, వెంటనే గ్రాండ్‌మా ఉంది కదా! సో, ఆవిడకి కాల్ చేసి లియాన్షు గు చెంగ్జా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి చెప్తుంది. ఇంకా లియాన్షు వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ గ్రాండ్‌మా ఉంటుంది. ఇంక గ్రాండ్‌మా అయితే జిన్‌యూన్‌ని, గు చెంగ్జాని వీళ్ళందరిని చూసి గు చెంగ్జాని కొట్టి, "నీకెంత ధైర్యం ఉంటే నేను ఆ అమ్మాయిని వద్దు అంటున్నా సరే, ఆ అమ్మాయిని నీ ఇంట్లో పెట్టి ఉంచుతావా?" అని చెప్పి బాగా తిడుతుందనమాట. ఇంకా తన్నిప్పుడు ఇంట్లోంచి బయటకు పంపించేయి అని చెప్పి అంటుంది. ఇంక అదంతా విన్న తర్వాత లియాన్షు అయితే వెంటనే తన రూమ్‌లోకి వెళ్ళి తన బట్టలన్నీ కూడా ప్యాక్ చేసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా గు చెంగ్జా కూడా తనని ఆపడు. ఇంకా లియాన్షు బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ స్టెప్ సిస్టర్ ఉంటుంది. సో, స్టెప్ సిస్టర్‌ని చూసిన తర్వాత లియాన్షు అయితే, "ఓహ్! నువ్వేనా? చిన్నప్పుడు కూడా నువ్వే చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వే చెప్పావు. నాకు తెలుసు చిన్నప్పుడు చెప్పింది కూడా నువ్వే" అని చెప్పి అని కావాలని నవ్వుతూ కౌంటర్ ఇస్తుంది తనకెంత బాధగా ఉన్నా. ఇంకా నైట్ అయితే తను పబ్‌కి వెళ్తుందనమాట. అంటే వాళ్ళ డ్యాడీ డ్రింక్ చేసేవాళ్ళు కదా! ఆ పబ్‌కి వెళ్తుంది. ఇంకా అక్కడ డల్‌గా కూర్చునుంటే అక్కడికి గు చెంగ్జా వస్తాడు. ఇంకా గు చెంగ్జాతో లియాన్షు అయితే మాట్లాడుతూ ఉంటుందనమాట. "మీ గ్రాండ్‌మా వచ్చింది కదా! నన్ను బయటకు పంపించేసింది. ఎలా ఉన్నానని చూడ్డానికొచ్చావా?" అని చెప్పి అలా అంటూ ఇంకా బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే గు చెంగ్జా చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు కదా! ఇంకా ఆ బార్‌లో ఉన్న వాళ్ళ అమ్మాయిలందరూ కూడా గు చెంగ్జానే చూస్తూ ఉంటారనమాట. ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో అని చెప్పి. ఇంక ఇదంతా మన లియాన్షు గమనిస్తుంది. ఇంకా లియాన్షు ఏం చేస్తుంది అంటే గు చెంగ్జాని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయి వేరే చోట అంటే ఒక బ్రిడ్జ్ లాంటి దాని మీద కూర్చొని వీళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా గు చెంగ్జా కూడా డ్రింక్ చేస్తాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే గు చెంగ్జా కూడా లియాన్షుకి తన సాడ్ ఫ్లాష్ బ్యాక్‌ని చెప్తాడు. సో, తనొక ఆర్ఫన్ అని అంటే తనొక అనాథ అని చెప్పి, తర్వాత గ్రాండ్‌మానే తనని పెంచింది అని అదంతా చెప్తాడు. ఇంక అలా మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటారు. ఇంక లియాన్షు కూడా గు చెంగ్జాని కిస్ చేస్తుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత మన లియాన్షు అయితే పడిపోతుంది. ఇంక లియాన్షునైతే కార్‌లో ఎక్కించుకొని గు చెంగ్జా అయితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటాడు. జిన్‌యూన్‌కి కాల్ చేసి లియాన్షు గురించి చెప్తే జిన్‌యూన్ ఏమో ఏదన్నా హోటల్‌లో దింపేయి తన్ని అని చెప్పి అలా అంటాడనమాట. ఇంక లియాన్షుకి అప్పుడే మెలుకువ వస్తుంది. ఇంక లియాన్షు అంటుంది, "ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నావు? నేనైతే మీ ఇంటికి మాత్రం రాను. ఎందుకంటే నాకు కూడా రెస్పెక్ట్ ఉంది. నాకు కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది. నేను అస్సలు రాను" అని చెప్పి అంటుందనమాట. ఇంకా అందుకని చెప్పి గు చెంగ్జా తన్ని ఒక అంటే హోటల్‌లో దింపేస్తాడు. దింపేసిన తర్వాత వెంటనే తన నైబర్ దగ్గరికి వెళ్తాడు. నైబర్ దగ్గరికి వెళ్ళి, "లియాన్షు ఒక హోటల్‌లో ఉంది. తన్ని ఏం చేస్తావో నాకు తెలీదు. ఇదిగో ఈ హోటల్‌లోంచి నీ దగ్గరికి తీసుకురా. ఎందుకంటే తను నీ ఫ్రెండ్" అని చెప్పి అంటాడనమాట. ఆ అబ్బాయేమో నేనెందుకు తీసుకురావాలి అనేటప్పటికి గు చెంగ్జా ఎందుకంటే తను నీ ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి అంటాడు. కానీ గు చెంగ్జాకి మాత్రం ఆ నైట్ అంతా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు కదా! సో, అవన్నీ గుర్తొచ్చి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక లియాన్షుకి కూడా అవన్నీ గుర్తు చేసుకొని చాలా షైగా ఫీల్ అవుతూ
మాట్లాడుతూ ఉంటుంది. రేపు పొద్దున నేను గూచెంగ్జే ఫేస్‌ని ఎలా చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత గూచెంగ్జే అయితే తన అసిస్టెంట్‌తో చెప్తాడనమాట. అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు. తను ఒక అమ్మాయిని కిస్ చేసాడు. తర్వాత అంటే తన్ని ఇష్టపడుతున్నట్టా అని చెప్పి అలా డైరెక్ట్‌గా అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ సెక్రటరీకి అర్థమైపోతుందనమాట. అంటే గూచెంగ్జే తన గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఎందుకంటే గూచెంగ్జేకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా! అందుకని అసిస్టెంట్‌కి వెంటనే అర్థమైపోతుంది. సో, తను గూచెంగ్జే గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇంక తనేమో అడిగేటప్పటికి మీ గురించే కదా మీరు మాట్లాడుతుంది అని అనేటప్పటికి గూచెంగ్జాకి కోపమొస్తుంది. ఇంకా ఈ అసిస్టెంట్ అయితే అక్కడి నుండి పారిపోతాడు. ఇంక దాని తర్వాత మన గు జిన్‌యూన్ ఉన్నాడు కదా! గు జిన్‌యూన్ అయితే వాని ఇంట్లో ఉన్నాడు. సో, తన ఇంట్లోంచి తప్పించుకుందామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మా తన్ని ఇంట్లో బంధించేసింది. ఇంక తనైతే అలా వెళ్తూ ఏం చేస్తాడు అంటే కింద పడతాడు. ఇంకా హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. తనకి దెబ్బలవన్నీ తగులుతాయి. ఇంక గ్రాండ్‌మా ఏమో తన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చేటప్పటికి అంటే అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు గూజన్యన్. ఇంక గ్రాండ్‌మా వెతుకుతూ ఉంటుంది. జిన్యూన్ ఎక్కడున్నాడు అని చెప్పి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ గ్రాండ్‌మా అయితే లియాన్షు దగ్గరికి వెళ్లి జిన్యూన్ ఎక్కడున్నాడు అని చెప్పి లియాన్షుని అడుగుతుంది. అంతేకాదు లియాన్షుని కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతుంది. అయితే అదే టైంలో అక్కడికి గూచెంగ్‌జే వచ్చి మీరిక్కడ ఇలా చేయకూడదు. ఇదంతా ఆఫీస్ కదా! మీరు నాతో రండి. నేను మీతో మాట్లాడాలి అని చెప్పి తీసుకువెళ్తాడు. ఇంకా అప్పుడే గూచెంగ్‌జే అంటాడు, మీరెందుకు తనంటే అంతలాగా ద్వేషం పెంచుకుంటున్నారు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి గ్రాండ్‌మా అంటుంది, ఎందుకంటే తన క్యారెక్టర్ మంచిది కాదు. తన బిహేవియర్, తన బ్యాక్‌గ్రౌండ్ గురించి నీకు తెలుసా? ఎలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిందో ఆ అమ్మాయి. అందుకే నాకు తనంటే నచ్చదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు గూచెంగ్‌జే అంటాడు, మరి గ్రాండ్‌మా నన్ను కూడా మీరు ఎక్కడి నుండో తీసుకొచ్చారు. నా బ్యాక్‌గ్రౌండ్ గురించి మీకేం తెలీదు కదా! మరి నన్ను కూడా మీరు ఇలాగే ద్వేషిస్తారా? నేనంటే కూడా మీకిష్టం లేదా? అని చెప్పి అడుగుతాడు. ఇంకా అప్పుడు దానికైతే ఈ గ్రాండ్‌మా ఏం సమాధానం చెప్పలేకపోతుంది. కానీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. అయితే ఇదే టైంలో గూచెంగ్జే వాళ్ళ అసిస్టెంట్ గ్రాండ్‌మాకి ఒక ఐడియా ఇస్తాడనమాట. మీరు ఒకవేళ జిన్యూన్ కంటే మంచిగా ఉన్న అబ్బాయిని లియాన్షుకి చూపించినట్లయితే లియాన్షు తన్ని ఇష్టపడుతుంది. ఇంకా అప్పుడు గూచెంగ్జే అంటే గు జిన్యూన్ ఏమో దీనిలోంచి తప్పుకుంటాడు కదా అని చెప్పి అంటాడు. ఇంకా ఈ ఐడియా అయితే గ్రాండ్‌మాకి నచ్చేస్తుంది. ఇంకా తనైతే దీని గురించే ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంకా తనేం చేస్తుంది అంటే జిన్యూన్ కంటే చాలా తెలివైన వాడు, బెటర్ పర్సన్ ఎవరున్నారు అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే తనకేం స్ట్రైక్ అవుతుంది అంటే గూచెంగ్జే స్ట్రైక్ అవుతాడు. సో, గూచెంగ్జే జిన్యూన్ కంటే చాలా అంటే హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అలాగే తెలివైన వాడు, స్మార్ట్‌గా ఉంటాడు. ఇవన్నీ కాబట్టి కన్ఫర్మ్‌గా లియాన్షు ఇష్టపడుతుంది గూచెంగ్జేని అని చెప్పి గూచెంగ్జేకి కాల్ చేసి, "నువ్వు లియాన్షుని లవ్ చేయాలి. నేను చెప్పిన పని అన్నీ చేస్తానని నువ్వు అన్నావు కదా! సో, అందుకని నువ్వు తన్ని లవ్ చేయాలి. అప్పుడే జిన్యూన్ అలాగే లియాన్షు మధ్యలో అంటే గ్యాప్ అనేది వస్తుంది" అని చెప్పి గ్రాండ్‌మా చెప్తుంది. ఇంకా అది విన్న తర్వాత గూచెంగ్జే అయితే ఫస్ట్ షాక్ అవుతాడు. కానీ గ్రాండ్‌మా మాత్రం "నువ్వు నేను చెప్పింది చేయాల్సిందే" అని చెప్పి అంటుంది. ఇంకా గూచెంగ్జే అయితే గ్రాండ్‌మా చెప్పిన మాటలని తప్పుగా అంటే వద్దు అని చెప్పైతే చెప్పలేడు కదా! ఇంకా అందుకని తను కూడా ఒప్పుకుంటాడు. ఇంక జెన్యూన్ అయితే హాస్పిటల్ నుండి తప్పించుకొని వచ్చేసాడు కదా! సో, తనేం చేస్తాడు అంటే స్టెప్ సిస్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంక స్టెప్ సిస్టర్ అయితే జెన్యూన్‌ని బయటికి తీసుకొస్తుంది. ఇంకా అప్పుడే స్టెప్ సిస్టర్‌తో జెన్యూన్ అయితే చాలా కోపంగా మాట్లాడతాడు. "నీకెందుకంత కోపం? అసలు లియాన్షు అంటే ఎందుకు చెప్పావు మా గ్రాండ్‌మాకి? నువ్వే చెప్పావు కదా! ఇంకెప్పుడు నా విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు" అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా లియాన్షు వాళ్ళ మదర్ చూస్తారు. ఇంకా అంతేకాదు లోపలికొచ్చిన తర్వాత "నీ ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టున్నారే? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పి కావాలని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా స్టెప్ సిస్టర్‌కి కోపమొస్తుంది. దాని తర్వాత లియాన్షు దగ్గరికైతే ఈ నైబర్ ఫ్రెండ్ వెళ్తాడు. వెళ్ళి "నువ్వు నాతో పాటు రా" అని చెప్పి అంటాడు. కానీ లియాన్షు వద్దనేటప్పటికి "సరే నేను నీకు రెంట్‌కి ఇస్తాను నా రూమ్‌ని. కాకపోతే 30% డిస్కౌంట్ కూడా ఇస్తాను" అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడు లియాన్షు ఓకే అని చెప్పి అంటుంది. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే జెన్యూన్ పారిపోయాడు కదా! అందుకని గ్రాండ్‌మా ఏం చేస్తుంది అంటే తన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తుంది. ఇంకా ప్యారలల్‌గా లియాన్షు అయితే నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. దాని తర్వాత జెన్యూన్ ఫోన్ చేస్తాడు లియాన్షుకి. ఇంకా లియాన్షు అయితే జెన్యూన్ దగ్గరికొస్తుంది. ఎందుకంటే జెన్యూన్ దగ్గర ఇప్పుడు మనీ కూడా లేవు కదా! అందుకని. ఇంకా జెన్యూన్ అయితే మళ్ళీ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు లియాన్షుకి. ఇంకా లియాన్షు అయితే నేను నిన్ను ఇష్టపడలేను. ఎందుకంటే నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను అని చెప్పి అంటుంది. ఇంక అప్పుడు జెన్యూన్ అంటాడు, "నువ్వు జోక్ చేస్తున్నావు కదా! నేను నిన్ను అంటే నీ వెనకాల పడకూడదని ఇవన్నీ చెప్తున్నావు నాకు తెలుసు" అని చెప్పి అలా అంటూ ఉంటాడు.
ఇంకా దానికి లియాన్షు కాదు నేను నిజమే చెప్తున్నాను అనేటప్పటికి జిన్యూన్ అంటాడు, నేను కూడా నీతో పాటు వస్తాను, నేను కూడా చూస్తాను తను ఎవరు అనేది అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. లియాన్షు అయితే నేను ఇప్పుడు నీకు చెప్పలేను తను ఎవరు అనేది అని చెప్పి అంటుంది. ఇంకా లియాన్షు ఏం చేయలేక జిన్యూని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఇంకా జిన్యూన్ కూడా నైబర్ వాళ్ళ ఇంటికి వచ్చి తినేనా నువ్వు ఇష్టపడుతుంది అని చెప్పి లియాన్షుని అడుగుతాడు. ఇంకా లియాన్షు అయితే కాదు అని చెప్పి అంటుంది. ఇంకా అక్కడ ఆ ఇల్లు అంతా కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా నైబర్ అయితే నేను వర్క్ ఉంది నాకు, నేను వెళ్తున్నాను అని చెప్పి అనేటప్పటికి జిన్యూన్ మాత్రం కొంచెం పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే గూచెంగ్జే మన లియాన్షుకి కాల్ చేస్తాడు. ఇంకా లియాన్షు అయితే అంటే జిన్యూన్ ఇక్కడే ఉన్నాడు అన్న విషయం గూచెంగ్జేకి చెప్పదు. ఇంకా గూచెంగ్జే ఏమో నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. రమ్మని అడిగేటప్పటికి లియాన్షు అక్కడికి వెళ్తుందనమాట. ఇంకా లియాన్షు అయితే నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో గూచెంగ్జే అంటాడు, నేను కూడా నాది కూడా తప్పుంది నైట్ జరిగిన దాంట్లో. నేను నిన్నొకటి అడిగినా నువ్వు జెన్యూన్‌ని నిజంగానే ఇష్టపడుతున్నావా అని చెప్పి అలా అడుగుతాడు. ఇంక దానికి లియాన్షు అయితే లేదు, నేను ఇదివరకి చిన్నప్పుడు తనని ఇష్టపడ్డాను గానీ ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అని చెప్పి అంటుంది. ఇంక దానికి గూచెంగ్జే అంటాడు, నిజమా? అయితే నేను నీకొకటి చెప్దామనుకుంటున్నాను. నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత లియాన్షు అయితే షాక్ అవుతుంది. ఇంకా అయితే ఇదంతటిని కూడా జిన్యూన్ వింటాడు. ఇంకా జిన్యూన్ విని నువ్వు ఎందుకు జోక్ చేస్తున్నావు గూచెంగ్జే అని చెప్పి అంటాడు. ఇంక అప్పుడు గూచెంగ్జే అంటాడు, నేను అబద్ధాలు ఆడనని నీకు తెలుసు కదా అనేటప్పటికి జిన్యూన్‌కి కోపం వచ్చి గూచెంగ్జేని కొడతాడనమాట. ఇంకా అప్పుడు లియాన్షు అయితే గూచెంగ్జేకి అడ్డంగా నుంచుంటుంది. ఇంకా అప్పుడే జిన్యూన్‌కి చాలా కోపం వస్తుంది. నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? తనని నిన్ను ఇష్టపడుతున్నాడంట, నేను ఇష్టపడుతున్నానని తెలిసి కూడా తను ఎలా ఇలా చేస్తాడు అని చెప్పి కొడుతూ ఉంటాడు. ఇంక గూచెంగ్జే కూడా ఆగడనమాట. జిన్యూని కొడతాడు. ఇంక వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇంక లియాన్షు అయితే సరే మీ ఇష్టం ఇద్దరు కొట్టుకోండి, మీరు ఇద్దరిలో ఎవరు మిగులుతారో వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డ్స్‌ని పంపిస్తుంది. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు కూడా ఏం చేయరు. ఎందుకంటే గూచెంగ్జే వాళ్ళ అపార్ట్మెంటే కదా వాళ్ళది. సో వాళ్ళు పనిచేసేది. అందుకని వాళ్ళిద్దరిని ఏం చేయలేక ఇంక వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఇలా కొట్టుకుంటారు. దాని తర్వాత ఇద్దరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా గూచెంగ్జేని లియాన్షు చూస్తుంది. ఇంకా అప్పుడు గూచెంగ్జే అంటాడు, నువ్వేం బాధపడకు, నువ్వు ఆలోచించుకొని చెప్పు నాకు ఆన్సర్ అని చెప్పి అంటాడు. ఇంకా దాని తర్వాత జిన్యూన్ అయితే అలా డల్‌గా నడుచుకుంటూ వెళ్తూ చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినయన్నీ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే స్టెప్ సిస్టర్ ఏమో గ్రాండ్‌మా దగ్గరికి వెళ్తుంది. సో గ్రాండ్‌మా అయితే చాలా థాంక్స్ అని చెప్పి అంటుందనమాట. లియాన్షు గురించి నాకు ముందే చెప్పావు. అలాగే జిన్యూన్‌ని కూడా కొంచెం దారిలో పెట్టాలి నువ్వే అని చెప్పి అలా అంటుంది. ఇంక దానికి స్టెప్ సిస్టర్ కూడా సరే అని చెప్పి అంటుంది. తర్వాత స్టెప్ సిస్టర్ ఏం చేస్తుంది అంటే అసలు జెన్యూన్ ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి అందరికీ కాల్ చేస్తుంది. కానీ జెన్యూన్ ఎక్కడున్నాడో తనకి తెలీదు. ఇంక తర్వాత జెన్యూన్ అయితే ఫుల్‌గా డ్రింక్ చేసేస్తాడు బాధలో. కానీ తన దగ్గర బిల్ పే చేయడానికి మనీ ఉండదు. ఎందుకంటే తన కార్డ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదా! ఇంక అప్పుడు అక్కడికి మన స్టెప్ సిస్టర్ వచ్చి మనీ అంతా పే చేసి జెన్యూన్‌ని బయటికి తీసుకువెళ్తుందనమాట. ఇంక జెన్యూన్ అయితే అక్కడి నుండి డ్రింక్ చేస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఈ స్టెప్ సిస్టర్ ఏం చేస్తుంది అంటే జెన్యూన్‌ని వాళ్ళ గ్రాండ్‌మా దగ్గర అప్పచెప్పేస్తుంది. ఇంక గ్రాండ్‌మా అయితే జెన్యూన్‌ని చూస్తూ ఉంటాడు. కానీ జెన్యూన్ మాత్రం చాలా కోపంగా ఉంటాడు వాళ్ళ గ్రాండ్‌మా మీద. తర్వాత రోజు తనేం చేస్తాడు అంటే ఆఫీస్‌కి వెళ్తాడు డైరెక్ట్‌గా. ఆఫీస్‌కి వెళ్ళి లియాన్షు దగ్గరికి వెళ్ళి, లియాన్షు ఇప్పుడు నేను చెప్తున్నాను, నిన్ను నేను ఇక నుండి కోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి అంటే అఫీషియల్‌గా నేను తన్ని ఇష్టపడుతున్నాను అన్నట్టు చెప్పేస్తాడనమాట. ఇంక తర్వాత గూచెంగ్జే దగ్గరికి వెళ్తాడు. గూచెంగ్జే ఏంటి అనేటప్పటికి నేను లియాన్షుని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సరే చూద్దాం నువ్వు తన్ని అంటే ఇంప్రెస్ చేయగలుగుతావా? నేను ఇంప్రెస్ చేయగలుగుతామా? ఇక్కడి నుండి మనిద్దరికీ వార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక దాని తర్వాత స్టెప్ సిస్టర్ అయితే ఈ జిన్యూన్‌కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జిన్యూన్ మాత్రం ఇక నుండి నేను నీతో అసలు మాట్లాడను. ఇదంతటికి కారణం నువ్వే కాబట్టి అని చెప్పి ఫోన్ కట్ చేసేసి ఇంక తనతో మాట్లాడడనమాట. ఇంక తర్వాత గూచెంగ్జే అయితే జిన్యూన్ కలవడానికి వెళ్తాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో జిన్యూన్ అంటాడు, నీకు చెప్తున్నాను కదా! నువ్వైతే జెర్మోఫోబిక్ అలాగే నీకు డ్రింక్ చేయవు. అసలు రెక్లెస్‌గా కూడా ఉండవు. సో అయితే లియాన్షు అయితే మొత్తం రెక్లెస్‌గా ఉంటుంది. అచ్చు నాలాగానే. సో నేనే తనకి సూట్ అవుతాను. నువ్వెందుకు సూట్ అవుతావు అని చెప్పి జిన్యూన్ అయితే గూచెంగ్జేతో అంటూ ఉంటాడు. కానీ గూచెంగ్జే అంటాడు, తను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు లియాన్షు నా ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. తను ఇప్పుడు నిన్ను ఇష్టపడట్లేదు కాబట్టి నేను తన్ని ఇష్టపడదాం అనుకుంటున్నాను అని చెప్పి అలా అంటాడు. ఇంక దానికి జిన్యూన్‌కి చాలా కోపం వచ్చేసి, నువ్వసలు ఎలా సూట్ అవుతావు లియాన్షుకి ఒకసారి ఆలోచించు. అసలు నువ్వు ఏ విధంగాను లియాన్షుకి సూట్ అవ్వవు. లియాన్షు చాలా అంటే డిజర్వ్డ్‌గా ఉంటుంది. తను కొంచెం కేర్‌లెస్‌గా, అల్లరిగా ఉంటుంది. నాలాగా అచ్చం. సో నేను మాత్రమే సూట్ అవుతాను తనకి. నువ్వు అస్సలు సూట్ అవ్వవు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా గూచెంగ్జే కూడా ఏమీ రియాక్ట్ అవ్వడు. దాని తర్వాత జెన్యూన్ ఏమంటాడు అంటే, సరే అయితే మనం అఫీషియల్‌గానే ఇంకా వార్ అనేది అంటే
స్టార్ట్ చేద్దాము. ఇక నుండి చూద్దాము ఎవరిని ఇష్టపడుతుందో లియాన్షు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా తర్వాత రోజు ట్రై చేస్తారనమాట లియాన్షుని ఇంప్రెస్ చేయడానికి. ఇంక వీళ్ళిద్దరూ ఫ్లవర్స్ తీసుకొని వెళ్తారు. ఇంకా తర్వాత రోజు ఆఫీస్‌కి లియాన్షు అయితే అక్కడి నుండి పారిపోవడానికి అంటే పారిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత ఆఫీస్‌లో ఏమవుతుంది అంటే, ఆ రోజు వాన పడుతుందనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు. ఇంకా వెంటనే అక్కడికి జెన్యూన్ వచ్చేసి లియాన్షుని వానలో తడవనివ్వకుండా తన కోట్ ఇచ్చి మరీ వేస్తాడు. అయితే గూచెంగ్‌జే చూస్తూ ఉంటాడు. తన అసిస్టెంట్ అయితే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నారు కదా! అందుకనే అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈ అసిస్టెంట్ అయితే గూచెంగ్‌జే ఫేస్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటిని కూడా గమనిస్తాడు. సో, గూచెంగ్‌జే చాలా డల్‌గా ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈ అసిస్టెంట్‌కి అర్థమైపోతుంది. ఏంటంటే అయితే ఈ గూచెంగ్‌జే ప్రేమిస్తుంది లియాన్షునేనా అని చెప్పి ఇంక తనకి డౌటొస్తుంది. ఇంకా గూచెంగ్‌జేకయితే చాలా కోపమొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా అసిస్టెంట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నాకు బుద్ధి లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. తనెందుకిలా అనుకుంటాడు అంటే, గోచెంగ్‌జే తనకి ఒకరోజు అంటే కిస్ చేసిన రోజు చెప్తాడు కదా! తన అసిస్టెంట్‌కి. ఇంక ఈ విషయం అంతా తీసుకెళ్ళి లియాన్షుకి చెప్తాడనమాట ఈ అసిస్టెంట్. గోచెంగ్‌జే ఎవరినో ఇష్టపడుతున్నట్టున్నాడు. తన అమ్మాయిని కిస్ చేశాడు కూడా అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత లియాన్షు అయితే నీకివన్నీ చెప్తాడా గోచెంగ్‌జే అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇంక దానికి అసిస్టెంట్ అంటాడు, గోచెంగ్‌జే చెప్పలేదు. కానీ నేను చాలా స్మార్ట్ కదా! నేను ఈజీగా కనిపెట్టేశాను. గోచెంగ్‌జేకి ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి తను ఫ్రెండ్ గురించి ఎలా చెప్తారు చెప్పండి. సో, తన గురించే చెప్తున్నాడు అని చెప్పి అలా అంటాడనమాట. ఇంక లియాన్షు అదంతా నవ్వుతూ ఉంటుంది. దాని తర్వాత గూచెంగ్‌జేతో అయితే ఈ అసిస్టెంట్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ విషయాలన్నీ నేను లియాన్షుకి చెప్పాను అని చెప్పి. ఇంక గూచెంగ్‌జే అయితే కొంచెం డల్‌గా ఉంటాడు కదా! జెన్యూన్ చేసిన దాని గురించి. ఇంక తనేం డిసైడ్ అవుతాడు అంటే లియాన్షుని బయటకి తీసుకువెళ్ళాలి. అంటే ఒక డేట్‌కి లాగా వెళ్ళినట్టు తీసుకువెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఈ ఐడియా చాలా బావుంది అని చెప్పి తర్వాత రోజే లియాన్షుని సైక్లింగ్‌కి తీసుకువెళ్తాడు. అయితే గూచెంగ్‌జే సైకిల్ పాడైంది అని చెప్పి లియాన్షు సైకిల్ ఎక్కి అంటే లియాన్షుని తొక్కమంటాడనమాట. ఇంక లియాన్షు అయితే సైకిల్ తొక్కలేకపోతుంది. ఇదసలు డేటేనా? నేనేమో తొక్కుతున్నాను, నువ్వేమో వెనకాల కూర్చున్నావు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక దాని తర్వాత గూచెంగ్‌జే ఏం చేస్తాడు అంటే లియాన్షుకి గిఫ్ట్ ఇవ్వాలి. ఒక యూనిక్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఫ్లవర్ షాప్‌కి వెళ్తాడు. ఇంక లియాన్షు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఏం గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి. ఇంకా అది బాక్స్ ఓపెన్ చేసి చూసేటప్పటికి దానిలో అయితే క్యాక్టస్ బాల్ ఉంటుంది. ఇంకా అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇదేంటి అసలు ఎవరన్నా ఇది గిఫ్ట్ ఇస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటుందనమాట. దాని తర్వాత గూచెంగ్‌జే అయితే లియాన్షుని మూవీకి తీసుకువెళ్తాడు. కానీ ఆ మూవీలో రో అంతా టికెట్స్ అన్నీ కొనేస్తాడు. ఎందుకంటే తను జర్మోఫోబిక్ కదా! తన పక్కన వేరే వాళ్ళు కూర్చుంటే తనకి నచ్చదు. ఇంకా అందుకని రో అంతా అంటే టికెట్స్ అన్నీ కొనేస్తారు. కానీ ఒక కపుల్ మాత్రం వాళ్ళ పక్కన వచ్చి కూర్చునేటప్పటికి గూచెంగ్‌జేకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా గూచెంగ్‌జే అయితే పక్కనున్న వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడనమాట. ఇది మా సీటు. నేనివన్నీ కొన్నాను. కొంచెం పక్కకెళ్ళి కూర్చోండి అని చెప్పి. ఇంక వాళ్ళైతే అక్కడి నుండి మేమెందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా అయినా సరే గూచెంగ్‌జేతో భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా లియాన్షుకి కూడా కోపమొచ్చి బయటకొచ్చేస్తుంది. తర్వాత లియాన్షు అక్కడే ఉన్న ఒక హోటల్‌లో వెళ్ళి కూర్చుంటే గూచెంగ్‌జే అయితే ఈ హోటల్ అస్సలు హైజీన్‌గా లేదు. అసలు మొత్తం చూడు ఎంత డస్టీగా ఉందో. అసలు చూస్తేనే చిరాకుగా ఉంది. బోలెడు జర్మ్స్ ఉంటాయి. నేను ఇక్కడ కూర్చొని కూడా కూర్చోను అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత ఆ హోటల్‌కి అంటే ఓనర్ ఉంటుంది కదా! ఆవిడకైతే చాలా కోపమొచ్చేసి గూచెంగ్‌జేతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంక లియాన్షు అక్కడి నుండి గూచెంగ్‌జేని తీసుకువెళ్ళిపోతుంది. ఇంక లియాన్షు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే గూచెంగ్‌జే ఏమో మనిద్దరం డేట్‌కి వచ్చాము అని చెప్పి అంటాడనమాట. ఇంక అప్పుడు లియాన్షు ఏంటి నీకు గుర్తుందా మనం డేట్‌కొచ్చామని? నేనింకా నువ్వు నీ అంటే క్లెన్లీనెస్‌లో పడిపోయి మనిద్దరం డేట్‌కొచ్చామని మర్చిపోయావేమో అనుకున్నాను. అయినా సరే నీకు అదే కదా ఇంపార్టెంట్. నీకు నేను ఇంపార్టెంటో, క్లీన్లీనెస్ ఇంపార్టెంటో తెలుసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంక దాని తర్వాత లియాన్షుకైతే కాలొస్తుంది. ఏంటంటే ఈ మోడల్ ఉంది కదా! సెలబ్రిటీ. సో, తనైతే గూచెంగ్‌జే వస్తే గాని నేను షూట్‌కి రాను అని చెప్పి అంటుంది. ఇంకా అందుకని లియాన్షు తర్వాత రోజు గూచెంగ్‌జేకి కాల్ చేస్తుంది. కానీ గూచెంగ్‌జే ఏమో నేను బిజీగా ఉన్నాను. నేను రాను షూటింగ్‌కి అని చెప్పి అంటాడనమాట. ఇంక లియాన్షుకి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా ఆ మోడల్‌ని ఒప్పించాలో. అయితే ఇదంతా కూడా జిన్యూన్ అక్కడికొచ్చి కనిపెట్టేస్తాడు. సో, జిన్యూన్ ఏం చేస్తాడు అంటే మోడల్ దగ్గరికి వెళ్ళి "నువ్వు షూటింగ్‌కి ఎందుకు రానంటున్నావు" అని చెప్పి రా అని చెప్పి తన్ని ఒప్పిస్తాడు. ఇంక తను షూటింగ్‌కొచ్చేస్తుంది. ఇంక జిన్యూన్ అంటాడు "నేను తన్ని ఒప్పించాను కాబట్టి నువ్వు నాతో పాటు రావాలి" అని చెప్పి అంటాడు. ఇంక గూచెంగ్‌జే అయితే రానని చెప్తాడు కానీ అక్కడికొచ్చేస్తాడనమాట. ఇంక గూచెంగ్‌జే అయితే జెన్యూన్ అలాగే లియాన్షు అక్కడికి వెళ్ళటం అంటే బయటికి వెళ్ళటం అంటే వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కదా! రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి ఆ రెస్టారెంట్‌కి వెళ్తారు. ఇంకా అక్కడైతే జిన్యూన్ వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫోటోలు వేస్తాడు. లియాన్షు అలాగే జెన్యూన్ ఫోటో వేసి తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా లియాన్షు అయితే చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుంది అందరి ముందు. ఇంకా ఇదంతా కూడా గూచెంగ్‌జే చూస్తాడు. అండ్ గూచెంగ్‌జే కూడా షాక్ అవుతాడు. మరి లియాన్షు జిన్యూన్ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.